ఏ దేశమైనా సమాజమైనా ఆదర్శంగా మరియు ఉన్నతంగా నిలబడాలంటే ఎప్పుడైతే ఆ దేశంలో మహిళలకి గౌరవం అలాగే అధికారాలు వారు పురుషులతో సమానమైనప్పుడు. నేను పూర్తిగా లీనమైపోయాను. వాళ్ళు చెప్పింది వింటున్నాను, నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. మెల్లమెల్లగా ఆ భార్యాభర్తలు సమాజంలోని అన్ని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. పిల్లలకు విద్య నేర్పించడంతో పాటు అనాథలు, వితంతువులు, ఇంకా రైతుల జీవితాల్ని కూడా బాగు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ భార్యాభర్తలిద్దరూ వాళ్ల జీవితాల్లోని ఒక్కొక్క క్షణాన్ని సమాజానికి అంకితం చేశారు. ఇక ఒకరోజు జ్యోతిరావు పూలకి బలమైన చేతులు బలహీనమైపోయాయి. ఆయనకి పక్షవాతం వచ్చింది. పట్టండి. నెమ్మదిగా. అయ్యో దేవుడా. ఇక ఎంతో కాలం నీకు తోడుగా ఉండగలనని నాకు ఏమాత్రం అనిపించడం లేదు. అబ్బాయి యశ్వంత్ కూడా డాక్టర్ కోర్స్ చదవడానికి విదేశాలకు వెళ్ళాడు. కానీ నా తర్వాత కూడా నువ్వు ఆగకూడదు. చదువు చెప్తూనే ఉండు, పోరాడుతూనే ఉండు. ఎందుకలా మాట్లాడుతున్నారండి? ఏమైంది మీకు? అంతా బానే ఉందిగా. ఇంకిప్పుడు మనం చెయ్యాల్సింది చాలా ఉందండి. నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే. ఈ చేతితో అచ్చంగాయలు ఆడేవాడిని, ఇక నిన్ను ఎప్పుడూ ఓడించేవాడిని. ఇంకిప్పుడైతే ఆడలేనేమో. నేనిప్పుడే వస్తాను. ఆడండి. రెండో చేత్తో ఆడండి. అరే ఆడలేను. ఎందుకు ఆడలేరు? మీరే చెప్తుంటారు కదా, ధైర్యం కోల్పోనంత వరకు ఏది అసాధ్యం కాదు అని. అవునా? కానివ్వండి, కానివ్వండి, ఆడండి. నేనాడలేను. ప్రయత్నం చెయ్యండి. తీసుకోండి. ఇప్పుడు మీ వంతు. ఆడండి. చూడు, ఓడించేశాను నిన్ను. నేను భోజనం తీసుకొస్తాను. అయ్యో, కేవలం 2 చపాతీలే తింటాను, ఎక్కువ తినలేను. తినకపోతే ఎలా? మందులు వేసుకోవాలి కదా. అయితే ఏంటి? ఎంత ఆకలి వేస్తే అంతే తింటాను. ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకురా.
ఇప్పుడు ఈ దత్తపుత్రుడే నిప్పు పెడతాడా లేక అతని బంధువులు పిలవమంటారా? సరిగ్గానే చెప్పావు. మేమిద్దరం తప్ప ఈయనకి ఇంకెవరూ బంధువులు లేరు. మీరు లేకుండా ఒంటరిగా ఇక ముందంతా ఎలా చేయగలనండి? కానీ ఖచ్చితంగా చేస్తాను. నేను పోరాడతానండి. మీ భార్యని. నేను ఆగిపోనండి. నాకు అసలు చదవటం రాదు. నీకు చదువుకోవాలనుందా చెప్పు. అరే, మీరింత రాత్రి వాళ్ళు ఎందుకు లేచారు? ఏం కావాలి? నువ్వు నీ చేయి ముందుకు చాపు. అంటే ఏదైనా ముఖ్యమైన విషయమా? ముఖ్యమైన విషయమే. నువ్వు మొదట నీ చేయి ముందుకు చాపు. చూడు, మన పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైందో గుర్తు చేసుకో. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చానో అప్పటి నుంచి నన్ను చూసుకుంటున్నావు. కానీ దీని అవసరం ఏంటండి? నాకెప్పుడు వీటి మీద కోరిక లేదు. నువ్వు ఏమీ కోరుకోలేదు, కానీ నాకు కోరిక ఉంటుంది కదా. నా అర్ధాంగి ఎప్పుడూ కూడా అందంగా కనిపిస్తూనే ఉండాలని. మీరు మరీను. ఈ రోజు మన పెళ్లి రోజని తీసుకొచ్చాను. ఎందుకంటే నీకు నమ్మకం కలిగించటానికి. నా దృష్టిలో అన్నిటికంటే ఎక్కువ విలువ నీకే ఉంటుందని. నువ్వు నా బలానివి. మీరనేవారు కదా, నేను మీకు చాలా బలమని. మరిలా అకస్మాత్తుగా నడిదారిలో వదిలేసి ఎలా వెళ్ళిపోయారండి మీరు? మనమిద్దరం కలిసి ఒక పోరాటం మొదలు పెట్టాం. కానీ ఇప్పుడు మీరు లేకపోయేసరికి ప్రపంచం అంతా శూన్యంగా అనిపిస్తోంది. మీరెందుకు అంత దూరం వెళ్ళిపోయారండి? లేదమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. మన చుట్టుపక్కలే ఉన్నాడు. బాధపడకమ్మా, నాన్న మన దగ్గరే ఉన్నాడు.
ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఏమాత్రం బలహీనంగా అవ్వద్దమ్మా. నువ్వు ఒంటరిదానివి కాదు. మీ కొడుకు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. నాకు తెలుసమ్మా, నేను నీకు నాన్నకు దత్తపుత్రుణ్ణి. కానీ నాలోని సంస్కారం నీది నాన్నగారిదే అమ్మా. అందుకని జీవిత పోరాటంలో ఇక ముందు నేను మీకు తోడుగా ఉంటాను. నేను నీకు నాన్నలేని లోటు తీర్చలేను, ఆయనంత గొప్పవాణ్ణి అవ్వలేను. కానీ పూర్తిగా ప్రయత్నిస్తానమ్మా ఆయన చూపించిన దారిలో నడవడానికి. ఇక మన ప్రయత్నాల వల్ల ఎప్పుడూ ఎవరి ముఖాల్లో చిరునవ్వు వికసించినా అప్పుడు నాన్నగారు సంతోషిస్తారు. నువ్వు బాధను మర్చిపోయి నాన్నగారు చూపించిన దారిలో నడిచావంటే నాన్నగారి స్వప్నం సాకారమవుతుంది. నిన్ను నాన్నగారిని జనాలు ఆదర్శంగా తీసుకుంటారు. నిన్ను చూస్తే ఎంతమందికి ధైర్యం వస్తుందో చెప్పనక్కర్లేదు. వాళ్ళు జీవితాన్ని జీవించడం నేర్చుకుంటారు. అమ్మా, నాకు కూడా చుక్కలు లెక్కించడం, అచ్చంగాయలాడడం నేర్పించు. నేను కూడా నీతో కలిసి అచ్చంగాయలాడతాను. ఇంకా మన తల్లి కొడుకులు ఇద్దరిని కలిసి ఒకనాటికి ఆకాశంలోని నక్షత్రాలన్నింటినీ లెక్క పెట్టేద్దాం. ఇక సావిత్రిబాయి ఈరోజు తర్వాత ఏమైంది నాన్న? ఆవిడ అప్పుడు కూడా పోరాటాన్ని ఆపలేదు. తన కుమారుడిని బాగా చదివించి డాక్టర్ని చేసింది. ఇంకా ఆమె తన కుమారుడితో కలిసి సమాజం కోసం ఈ రోజుకి పోరాడుతుంది. ఇప్పుడు చెప్పాలా, ఆడవారు చేయలేంది ఏముందో? అవును నాన్న, అమ్మాయిలు ఏమైనా చేయగలరు. అమ్మాయిలు ఏమైనా చేయలేరు అని ఎవరైనా అనుకుంటే గనక అది తప్పు. వాళ్ళని సావిత్రిబాయి పూలే గారి గురించి తెలుసుకోమనాలి. అందుకనే మన అమ్మాయిలు ఏమైనా చేయగలుగుతారు. ఎవరు ఎక్కడికి చేరుకుంటారో అది అదృష్టం నిర్ణయిస్తుంది. కానీ ప్రతి ఒక్క అమ్మాయిలో సావిత్రిబాయి వంటి శక్తి ఉంటుంది. నాన్న, బారిస్టర్ గారు పూర్తిగా సిద్ధమయ్యారు. ఆయన చెప్పారు రేపు మనం గెలుస్తామని. నువ్వేమసలు దిగులు పడద్దు. మాకైతే అస్సలు అర్థం కాలేదు ఏం చేయాలో. కానీ భీమ్ అనేదంతా చేశాడు. నువ్వు చెప్పింది కరెక్టే రామ్జీ. మీ అబ్బాయి భీమ్ నిజంగానే అద్భుతం చేశాడు. మొత్తం కేసునే ఆపేస్తాడు. నేను అసలు ఇది ఊహించనే లేదు. ఇన్స్పెక్టర్ గారు, నేను నా ఫ్యామిలీని కలవచ్చా? ఎలా ఉన్నావు పురంజన్? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? పిల్లలు అందరూ బానే ఉన్నారు. మీరేం దిగులు పడకండి, సరేనా? భీంబాబు, ఈ సమస్య వల్ల నీ చదువు, స్కూలు పూర్తిగా కుంటుపడిపోయి ఉంటాయి. నాన్న, చదువు ఆగిపోలేదు. కొత్తగా ఇప్పుడు పోరాటం మొదలైంది. న్యాయ పోరాటం. ముందు ఈ పోరాటంలో గెలిచామంటే తర్వాత చదువు కూడా సాగుతుంది. రామ్జీ, న్యాయం కోసం ఆక్రందించే వాళ్ళని, ఇలా అయిన వాళ్ళని వినిపించడం కోసం పాకులాడే వాళ్ళని నేను చాలా మందిని చూశాను నా జీవితంలో. కానీ న్యాయం కోసం పోరాడే ఇంత చిన్న యోధుణ్ణి నేను మొదటిసారి చూస్తున్నాను రామ్జీ. రామ్జీ, రేపు రిజల్ట్ ఏదైనా అవ్వచ్చునుగాక. కానీ ఈరోజు నాకు ఈ చిన్న భీమరామును చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు, సత్య మార్గం చాలా కఠినంగా ఉంటుంది. మొదట్లో ఎన్నో కఠినాలు ఎదురవుతాయి. ఎవరైతే వాటికి భయపడతారో వాళ్ళు ఓడిపోతారు. కానీ ఈ మార్గంలో నమ్మకంతో నడిచేవాళ్ళు ఎట్టకేలకి గెలుపు సాధిస్తారు. అది ఈరోజు నా కొడుకు భీమ్ నిరూపించాడు.
నాన్నా, రేపు మనమందరం తప్పకుండా కలిసి కూర్చొని భోజనం చేస్తాం. రేపు గెలుపు మనదే అవుతుంది. ఇక పదండి పురంజన్ బాబాయ్. ధైర్యంగా ఉండండి, అంత మంచి జరుగుతుంది. ఇప్పటిదాకా చాలా చాలా చెడ్డ ఆలోచనలు వస్తుండేవి. నేను భయపడ్డాను. ఒకవేళ జీవితం అంతా జైలు అంధకారంలో గడిచిపోతుందేమోనని. కానీ మన భీమ్ మన కోసం రేపు ఒక నూతన సూర్యోదయాన్ని తీసుకొస్తున్నాడు. స్వేచ్ఛా సూర్యోదయాన్ని. చూడండి, మా పురుషోత్తం వచ్చాడు మీతో మాట్లాడడానికి. ఎక్కడికి వెళ్ళాడు? మీలో ఎవరైనా చూసారా? లేదండి, మేమెవరిని చూడలేదు. మేం మా కేశవ్ కోసం బాధపడుతున్నాము. వాడు నిన్నటి నుండి కనిపించట్లేదు. మీరు గానీ ఏమని చూసారా? అరే, మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, జవాబు చెప్పకుండా నువ్వు మళ్ళీ ప్రశ్న అడుగుతావా? అంత పొగరెక్కిందని మీ అందరికీ? మేము పురుషోత్తం గాని చూడలేదు. మా కేశవ్ కనపడక మేము వెతుక్కుంటున్నాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? మాకు బాగా అర్థమైంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు. ఈ మధ్య మీరు చాలా రెచ్చిపోతున్నారు. మీ నోళ్ళు అతికలేస్తున్నాయి. నాలుక చీరి కుక్కలకు ఆహారంగా వేస్తాను. ముందు పురుషోత్తం దొరకనివ్వండి, తర్వాత మీ అంతు చూస్తాను. పద. ఊరుకుంటే నెత్తినెక్కుతున్నారు. అన్నా, వాళ్ళెవరూ పురుషోత్తం చూడలేదని చెప్తున్నారు. అరే, పురుషోత్తం సంగతి వదిలేయండి. ఆ భీమరావు వకీలు దగ్గరకు వెళ్లి డబ్బులు ఇంకా సాక్ష్యం పత్రం రెండూ ఇచ్చాడంట. ఆ వకీలు కేసు వాదించడానికి సిద్ధపడ్డాడంట. ఏం పర్వాలేదు, కేసు కొట్లాడాలా? కొట్లాడిని. ధర్మం కన్నా న్యాయం కన్నా ఏ న్యాయస్థానం ఎక్కువ కాదు, ఏ చట్టము ఎక్కువ కాదు. సేటు గారు, గెలుపు మందే అవుతుంది. ఒక్కసారి తీర్పు రానివ్వండి చాలు. తర్వాత వీళ్ళందరినీ కాడెద్దుల్లా కట్టేసి వీళ్ళతో పొలం దున్నిస్తాను. ఒకవేళ రేపు తీర్పు మనకు అనుకూలంగా వస్తే దానికి రాత్రి సాక్షి అవుతుంది. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక శుభోదయం వస్తుంది. రేపటి శుభోదయం ఎలా ఉండబోతుందంటే, ఆ సూర్యుడి కిరణాలలో సత్యం, న్యాయం అనే వెలుగుంటుంది. మీరు చెప్పింది నిజమే. ఆశలన్నీ వదిలేసుకున్నాం. కానీ ఈరోజు మనం రేపటి తీర్పు మీద ఆశ పెట్టుకున్నాం, నమ్మకం పెట్టుకున్నాం. సత్యం జయిస్తుందని, మనకి న్యాయం జరుగుతుందని. నిజం చెప్పనా మీకు, ఇది అసలు సాధ్యం అయ్యేది కాదు. మనం గనక కలిసికట్టుగా ఈ పోరాటం చేసుండకపోతే. ఇప్పుడు చీమలన్నీ కలిసికట్టుగా ఉండి పెద్ద పెద్ద పర్వతాలనే తొలిచేస్తాయి. అలాగే మనం అందరం కలిసి ఉంటే అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. చూస్తూ ఉండండి, రేపటి తీర్పు మన పక్షాన్నే వస్తుంది. అది ఎలాగైనా సరే రేపటి తీర్పు మనకి అనుకూలంగా వచ్చి తీరాలి. అలా రావటం కూడా చాలా అవసరం. అప్పుడే ఆ జాతి వాళ్ళు వాళ్ళ కోసం ఈరోజు మాదిరిగా మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి ఉదయం కోసం నిరీక్షిస్తూ ఉండటం కనిపించదు. సేటు గారు, మీరు నిశ్చింతగా ఉండండి. గెలిచేది మనమే. అసలు ఆ చీమలకి మనలాంటి ఏనుగులతో పోటీనా? మాస్టర్ గారు, మీరేమనుకుంటున్నారు?
రేపటి పోరాటంలో ఎవరు గెలుస్తారు? ఆ సమాజమా? దేంతో అయితే మనకు సంబంధం ఉందో, లేక భీమరావు ఇంకా అతని కుటుంబం సంఘర్షణ గెలుస్తుందా? చెప్పలేం అంబేద్కర్ గురుగారు, కానీ చాలా మంచిగా అనిపిస్తోంది. మన ఇద్దరం కలిసి రేపటి సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాం మన సమాజ పరిస్థితి కోసం.